ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. నమస్తే, KCC న్యూస్ కి స్వాగతం. నేను విజయ. ముందుగా హెడ్లైన్స్. టీడీపీ ప్రజా దర్బార్లో అధిష్టానం తీరుపై నాయకులు, కార్యకర్తల అసహనం. సముదాయించిన పార్టీ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్. చిన్నారులకు వెంటనే ఆధార్ రిజిస్ట్రేషన్ చేయించాలి. అధికారులకు జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి ఆదేశాలు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపుపై సిపిఎం నాయకుల ఆందోళన. కేంద్ర ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండించిన పార్టీ నాయకులు సత్యరాజు. గ్రామాలలో ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకోవాలి. కరప మండలాధికారులకు రోడ్ల ఎమ్మెల్యే నానాజీ పిలుపు. ఇక వివరాల్లోకి వెళ్తే, కాకినాడలో జరిగిన తెలుగుదేశం పార్టీ ప్రజా దర్బార్ కార్యక్రమంలో కాకినాడ రూరల్, పిఠాపురం నియోజకవర్గ కార్యకర్తలు పార్టీ అధిష్టానం తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ప్రజా దర్బార్ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తల సమస్యలను కూడా పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని పార్టీ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ స్పష్టంగా చెప్పడంతో వారు శాంతించారు. జిల్లా కేంద్రం కాకినాడలో ప్రారంభమైన ఈ ప్రజా దర్బార్లో తమ సమస్యలను అందించేందుకు టీడీపీకి చెందిన కార్యకర్తలు, సమస్యలు ఎదుర్కొంటున్న ప్రజలు అధికంగా హాజరయ్యారు. వీరి నుండి వినతులను తీసుకుని కార్యకర్తలకు, పార్టీ నుండి ప్రజలకు, అధికారుల నుంచి ఆ సమస్యలకు పరిష్కారం మార్గం చూపేలా ఈ దర్బార్ను నిర్వహిస్తున్నారు. కార్యాలయంలో ముందు కార్యకర్తలు, కాకినాడ రూరల్, పిఠాపురం నియోజకవర్గాలకు చెందిన నాయకులు టీడీపీ అధినాయకత్వం తీరుపై అసహనం వ్యక్తం చేశారు. తమ సమస్యలకు పరిష్కారం చూపించాలంటూ పట్టుపట్టడంతో పార్టీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కుమార్ వారిని సముదాయించి ఇక నుండి ప్రతి బుధవారం జిల్లాలో ఉన్న ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో దర్బార్ను నిర్వహించి అక్కడ కార్యకర్తల సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. దాంతో వారు శాంతించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రజా దర్బారు కార్యక్రమ ప్రాముఖ్యతను అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కుమార్ వివరించారు. 10 నెలల్లో సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి లోకేష్ ముగ్గురు కలిసి రాష్ట్రానికి అధిక స్థాయిలో నిధులు తీసుకువచ్చి పలు అభివృద్ధి పనులు చేసేందుకు నాంది పలికారని అన్నారు. ప్రాముఖ్యత ఉన్న సమస్యను ప్రతిపక్ష వైసీపీ వారు కూడా చెప్పినా దాన్ని పరిగణలోకి తీసుకుని అక్కడి కార్యకర్తల సూచన మేరకు పరిష్కారం చేస్తామని చెప్పారు. ముఖ్య అతిథి రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ కుమార్ మాట్లాడుతూ కార్యకర్తల్లో అసహనం ఉందని తెలిసి ఈ ప్రజా దర్బార్ కార్యక్రమం చేపట్టామని అన్నారు. ప్రతి బుధవారం నిర్వహించే ప్రజా దర్బార్ కార్యక్రమాలకు తాను హాజరయ్యారా ప్రయత్నిస్తానని అన్నారు. కాకినాడ రూరల్, పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న టీడీపీ కార్యకర్తల్లో అసహనం ఉందని దాన్ని సమన్వయం చేస్తానని అన్నారు. తనకు ఎంపీ ల్యాండ్స్ అందాయని, ఈ నిధులతో ఎదిగి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను తయారు చేసి ఇంకా వారిలో నైపుణ్యం పెంచేందుకు వీటిని వినియోగిస్తానని చెప్పారు. ఇంకా కాకినాడతో పాటు హైదరాబాద్లో ఉన్న పారిశ్రామికవేత్తలతో తనకు సంబంధాలు ఉన్నాయని, నిరుద్యోగ సమస్య తీర్చి ఉద్యోగోపాధి కల్పన కృషి చేస్తానని సతీష్ చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పేరవతల రాజశేఖర్, ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్పలు ప్రసంగించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే జ్యోతుల వెంకట అప్పారావు, టీడీపీ నేతలు చిక్కాల రామచంద్రరావు, పిల్లి అనంతలక్ష్మి, SVSN వర్మ, పిల్లి సత్యనారాయణమూర్తి, ఎండి జహరుద్దీన్ జిల్లాని, ఎండి సయ్యద్, వాసిరెడ్డి యేసుదాసు, నురుకుర్తి వెంకటేశ్వర్లు, పెంకె శ్రీనివాస్, బాబా, చప్పిడి వెంకటేశ్వరరావు, బోళ్ల కృష్ణమోహన్, రామదేవ్ సీతయ్య దొర, వేటుకూరి నాగమణి, మల్లిపూడి వీరు, ఆళ్ల బాలకృష్ణ, గుత్తుల వెంకటరమణ, కొల్లాబోతుల అప్పారావు, తోట నవీన్, సబత పనీశ్వరరావు, ఉండవల్లి వీర్రాజు తదితర నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజా దర్బార్ కార్యక్రమానికి ముందు టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ సీఎం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయాలని ఆలోచనతో సమస్యలన్నీ పరిష్కారం దిశగా ఆయన వెళ్తున్నాడు. ఆయన
అలాగే కాన్స్టిట్యున్సీ లెవెల్లో కూడా మీ శాసనసభ్యులుగా మా బాధ్యత తీసుకుని మేము ఈ సమస్యలు పరిష్కారం చేయడానికి మా ప్రయత్నం మేము చేసి సమస్యలు పరిష్కారం చేస్తున్నాం. ఇప్పుడు మిగిలిన సమస్యలు ఉన్నాయి, వ్యక్తిగత సమస్యలు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఆ సమస్యలన్నీ కూడా మరి ఈ ఏరో జిల్లా పార్టీ ఆఫీసులో సానా సతీష్ గారి ఆధ్వర్యంలో మరి తీసుకుని ఇవాళ పరిష్కారం తీసుకుని మేము ప్రయత్నం చేస్తాం. రెండు విషయాలు ఇవాళ పార్టీ విషయాలు కానీ సమస్యల విషయాలు కానీ రెండు విషయాలు ఉన్నాయి. పార్టీ కూడా ఇవాళ డిస్కస్ చేసాం. పార్టీ మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఇవాళ అనేక నామినేట్ పోస్టులు ఇచ్చారు, ఇవ్వలేదని మేము అన్నాం. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఫుల్ టైం పనిచేస్తున్నాడు, లోకేష్ గారు ఫుల్ టైం పనిచేస్తున్నాడు. లోకేష్ గారి ఆధ్వర్యంలో మరి అనేక ఇండస్ట్రీస్కు యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాడు. చాలామంది ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి. మరి ఈ సమస్యల పరిష్కారం కూడా ఇండివిజువల్ సమస్యల పరిష్కారం చేయాలంటే చాలా సమయం పడుతుంది. కనుక ఏదైనా బాధ్యత తీసుకుని 70% సమస్యల పరిష్కారానికి మేము కృషి చేస్తాం. మా టీం అంతా కూడా మేము పనిచేస్తాం. జిల్లా పార్టీ ఆఫీస్ వేదికగా మేమందరం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు ప్రతి కాన్స్టిట్యున్సీలో ప్రతి ఎమ్మెల్యే ప్రతి బుధవారం నాడు కాన్స్టిట్యున్సీ గ్రీవెన్సెస్ చేస్తున్నారు. కానీ దీన్ని కొద్దిగా స్పీడ్ చేయడం కోసం ఈవేళ ఈ కార్యక్రమం చేయడం జరిగింది. నా వంతు కూడా పార్లమెంట్లో కానీ జిల్లాలో కానీ ఏమన్నా నాకు జిల్లా మీద ఉన్న అవగాహన, నేను ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి ఇక్కడే ఉద్యోగం చేసి ఉన్నాను, తర్వాత ఇక్కడ స్నేహితులు ఇక్కడ ప్రజలతో నాకు సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఊళ్ళోనూ నాకు విషయాలు తెలుసు. అంచేత నేను పర్సనల్గా ఇన్వాల్వ్ అవుతాం ఇక మీదట ప్రతి సమస్య విషయంలో కూడా అన్న ఉద్దేశంతో ఈవేళ రావటం జరిగింది. ఇక మీదట నుంచి ప్రతి బుధవారం రావడానికి ప్రయత్నించి ఈ యొక్క సమస్యలు ఏమున్నాయి దాని మీద ఆ కన్సర్న్ శాసనసభ్యులతో మాట్లాడి మనం ఏం చేయగలం, చేయలేకపోతే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి ఏం తీసుకెళ్ళగలం, లేకపోతే కేంద్ర ప్రభుత్వం దృష్టికి ఏం తీసుకెళ్ళం అన్న దాని మీద ఆలోచిస్తాం. అలాగే రాజకీయ పరిస్థితులు డిఫరెంట్గా ఉన్నాయి. ఇప్పుడు మనం ఎన్డీఏ గవర్నమెంట్లో ఉన్నాం. కొన్ని సర్దుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. పిఠాపురంలో కానీ కాకినాడ రూరల్లో కానీ కొంత కార్యకర్తల్లో అసంతృప్తి ఉంది. కానీ ఈ అసంతృప్తిని కూడా ఒకసారి కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడి ఈ రాజకీయ పరిస్థితులను కూడా మార్చడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ ఇష్యూలో కూడా ఏంటంటే వాళ్ళకున్న అసంతృప్తిని ఏం చేయాలి, ఎలా చేస్తే ఉంటుందని చెప్పి ఇక మీదట నేను నవీన్ గారు రెగ్యులర్గా కూర్చుని డిస్కస్ చేసి ప్రజలతో నిర్ణయిస్తాం, రాష్ట్ర ప్రజలతో. ఎప్పుడు కూడా మన పార్లమెంట్లో జనరల్గా చూసుకున్నట్టయితే 7 నియోజకవర్గాల్లోని కూడా ఎమ్మెల్యేలు అందరూ కూడా ప్రజలకు అందుబాటులోనే ఉంటారు. పొద్దున్న మొదలైతే సాయంత్రం వరకు కూడా అందుబాటులోనే ఉంటారు ఖచ్చితంగానే. దాంతోపాటు ఎవరైనా మిగిలిపోతే, ఎవరైనా అక్కడికి చెప్పుకోలేకపోతే పార్టీ ఆఫీస్ వేదికగా ఈరోజు సమస్యలను కూడా తీర్చే విధంగా లోకేష్ గారి ఆదేశాల అనుసారం ముఖ్య అతిథిగా సతీష్ గారు రావడం. ఎందుకంటే సతీష్ గారికి కూడా ఇప్పుడు చాలా బాధ్యత పెరిగింది. రాజ్యసభ సభ్యులు అవడంతో పాటు లోకల్గా మనకి ఇక్కడ క్షుణ్ణంగా అన్ని విషయాలు కాకినాడ టౌన్ కానీ రూరల్ కానీ మా జగ్గంపేటలో కానీ అన్ని విషయాలు కూడా ఆయనకు అవగాహన ఉంది. యాక్చువల్గా ఎంపీలకు కానీ రాజ్యసభ సభ్యులకు కానీ తక్కువ అవగాహన ఉంటుంది, ఈయనకి ఎక్కువ అవగాహన ఉంది. అవగాహనతో పాటు పార్టీలో కూడా ముఖ్య భూమిక పోషిస్తున్నారు కాబట్టి ఆయన ద్వారా మనం సమస్యలు తెలుసుకుంటే ఎక్కువ తొందరగా పరిష్కారం అవుతుందనే దిశగా ఆలోచించి దీన్ని పెట్టడం జరిగింది. ఖచ్చితంగా ఎవరి సమస్యనైనా తేల్చడానికి ఎప్పుడూ కూడా సామాన్యుల సమస్యలు తీర్చడానికే తెలుగుదేశం పార్టీ ఉంటుంది కాబట్టి అదే దిశగా ముందుకెళ్ళడం జరుగుతుంది. ప్రతి సమస్యను పరిష్కరించడం జరుగుతుంది. జిల్లాలో 0 నుండి 6 సంవత్సరాల మధ్య ఉన్న చిన్నారులకు వెంటనే ఆధార్ రిజిస్ట్రేషన్ చేయించాలని, ఆధార్ నంబర్ లేని చిన్నారులకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించే పౌష్టికాహార సేవలు నిలిపివేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ అన్నారు. బుధవారం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, స్త్రీ శిశు అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు అధికారి, సిడిపిఓలు, పోస్టల్, సిఎస్సి, ఆధార్, జిఎస్డబ్ల్యూఎస్ అధికారులతో 6 సంవత్సరాల లోపు చిన్నారులకు ఆధార్ రిజిస్ట్రేషన్, ఆధార్ నమోదు క్యాంపులు నిర్వహణ ఇతర అంశాలపై జిల్లా కలెక్టర్ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం పొందుతున్న 0 నుండి 6 సంవత్సరాల చిన్నారులకు తప్పనిసరిగా ఆధార్ రిజిస్ట్రేషన్ చేయించాలని అన్నారు. ఆధార్ నెంబరు లేని చిన్నారులకు రానున్న మే నెల నుంచి అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించే పౌష్టికాహార సేవలను నిలిపివేయాలని జిల్లా కలెక్టర్ అధికారులకు స్పష్టం చేశారు. ఆధార్ రిజిస్ట్రేషన్ కొరకు ప్రత్యేక క్యాంపుల నిర్వహణకు షెడ్యూల్ విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. సిడిపిఓలు, పోస్టల్, ఆధార్ రిజిస్ట్రేషన్ కోఆర్డినేటర్ సమన్వయం
సమన్వయంతో పనిచేసి ఈ ఆధార్ క్యాంపు నిర్వహణ సజావుగా సాగేలా చూడాలని అన్నారు. కొత్త ఆధార్ రిజిస్ట్రేషన్ కొరకు పోస్టల్ ఆధార్ సెంటర్లు, సిఎస్సి సెంటర్లో నిర్వహిస్తారని చెప్పారు. సమావేశంలో ఐసిడిఎస్ పీడీ కె విజయకుమారి, వివిధ ప్రాంతాల సిడిపిఓలు, పోస్టల్ ఆధార్ మేనేజర్ రాజ్ కుమార్, సిఎస్సి ఆధార్ మేనేజర్ ఆదిత్య, జిఎస్డబ్ల్యూఎస్ ఆధార్ కోఆర్డినేటర్ శంకర్, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం సామాన్య మధ్యతరగతి కుటుంబాలపై అత్యంత దారుణంగా భారాలు వేస్తుందని సిపిఎం నగర కమిటీ సభ్యులు కె సత్యరాజు విమర్శించారు. కేంద్రం పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించాలని కోరుతూ సిపిఎం నాయకులు ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం కాకినాడ నగర కమిటీ ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం నగర కమిటీ సభ్యులు కె సత్యరాజు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం సామాన్య మధ్యతరగతి కుటుంబాలపై అత్యంత దారుణంగా భారాలు వేస్తుందని అన్నారు. పెట్రోల్, డీజిల్ సుంకాల పేరుతో గ్యాస్పై నేరుగా 50 రూపాయలు పెంచారని తెలిపారు. దీనివల్ల నిత్యావసర సరుకులు ధరలు పెరిగి పరోక్షంగా ప్రజలపై మరింత భారం పడుతుందని అన్నారు. తక్షణమే పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. సిపిఎం నగర కన్వీనర్ వీరబాబు మాట్లాడుతూ మోడీ అధికారంలోకి వచ్చే ముందు వచ్చేది అచ్చాదిన్ అన్న విషయాన్ని ప్రస్తావించారు. ఎవరికి అచ్చాదిన్ అనేది ఆనాడే సిపిఎం ప్రశ్నించిందని అన్నారు. సామాన్య మధ్యతరగతి కుటుంబాలపై భారాలు వేస్తూ కార్పొరేటర్లకు సంపద పెంచడమే బీజేపీ మోడీ విధానాలని విమర్శించారు. గాడిమొగ గ్యాస్ ఉమ్మడి జిల్లా వాసులకు 100 రూపాయలకే సరఫరా చేయాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కమిటీ సభ్యులు మలకా వెంకటరమణతో పాటు చంద్రబండ్ల పద్మ, మేడిశెట్టి వెంకటరమణ, జి భూలక్ష్మి, టి రాణి, ఆర్ తలుపులమ్మ, కె పోలితల్లి, కె సత్యబాబు, వి కుమారస్వామి, టి వీరబాబు, రాజు, నరేంద్ర, శివ తదితరులు పాల్గొన్నారు. వ్యాపారవేత్తలకు ఇచ్చే సిలిండర్లతో పాటు ఉజ్వల యోజన పథకం లబ్ధిదారులకు కూడా 50 రూపాయల భారాన్ని మోపేది. ఒక పక్క అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుముఖం పట్టి అంతర్జాతీయ ధరలు తగ్గుతున్న ఈ నేపథ్యంలో భారతదేశంలో ధరలు పెంచడం అనేది అత్యంత దారుణమైనటువంటి అవసరం. మోడీ 14 సంవత్సరాల కాలంలో ధరలని అదుపు చేయలేనటువంటి పరిస్థితుల్లో సామాన్యుల యొక్క జీవనానికి కావాల్సినటువంటి కనీస వేతనాలు అమలు లేదు, నిరుద్యోగ భృతి లేదు, అట్లాగే ఖాళీ పోస్టులు భర్తీ లేదు, నిత్యావసర సరుకుల్ని ఆకాశాన్ని అంటే విధంగా ధరలు పెరుగుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో మరలా మోడీ సామాన్య నడ్డి విరిచే విధంగా గ్యాసు, పెట్రోలు, డీజిల్ మీద ధరలు పెంచడం అనేది అన్యాయమని సిపిఎం ఖండిస్తుంది. దేశవ్యాప్తంగా ఈ ధరలకు వ్యతిరేకంగా సిపిఎం నిరసనలో భాగంగా కాకినాడ కలెక్టరేట్ వద్ద ఈ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. వెంటనే కేంద్రం ఈ ధరలని నిలుపుదల చేయాలా, నిత్యావసర సరుకులను అందుబాటులోకి తీసుకురావాలా. కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సిపిఎం దేశంలో యువతకు ఉపాధి లేదు, ఏదైనా పని చేసుకుంటున్న వారికి పూర్తిగా పని దొరకడం లేదు, ఆ పనిలో కనీసమైన వేతనాలు లేవు. మరో పక్కన వైద్య ఖర్చులు, విద్య ఖర్చులు పెరిగిపోతున్నాయి. నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోతున్న సమయంలో ఈ రకంగా మళ్ళీ పెట్రోలు, డీజిలు, గ్యాస్ ధరలు పెంచడం అనంటే సామాన్యుల నెత్తి మీద మరింత భారాలు వేయడమే. ఈ దేశంలో పరిపాలించే వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించాలని, అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినాయి, దానికి అనుగుణంగా ఈ దేశంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ని సరఫరా చేయాలని కోరుతున్నాం. కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా నిలబడినటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ విషయంలో స్పందించాలా. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి భారాలు వేయకుండా వారు చిత్తశుద్ధిగా కృషి చేయాలని సిపిఎంగా మేము కోరుతా ఉన్నాం. ప్రజలందరూ ఈ విషయాలను అర్థం చేసుకోండి. బీజేపీ అనేది మోడీ గారు ఈ దేశ సంపదని కార్పొరేట్లకు కట్టబెడుతూ సామాన్యులపైన భారాలు వేస్తూ ప్రజలందరూ ఈ విషయాలను ఆలోచించకుండా మన మధ్యన మతం పేరుతో, విశ్వాసాల పేరుతో మనందరినీ ఎడగొట్టాలని చెప్పి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని, కేంద్ర ప్రభుత్వ చర్యలను వ్యతిరేకించాలని ఈ సందర్భంగా ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తాం. గ్రామాల్లో ప్రజలకు మౌలిక సదుపాయాలు అందించేందుకు అన్ని పార్టీ నాయకులతో కలిసి చర్చించి ఎటువంటి సమస్యలు లేకుండా గ్రామస్థాయి అధికారులు పనిచేసి గ్రామాలను మరింత అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుని వెళ్లాలని రోడ్ల ఎమ్మెల్యే పంతం నానాజీ పిలుపునిచ్చారు. కరుపు మండలం పరిషత్ కార్యాలయంలో ఆయన అధికారులతో గ్రామాల అభివృద్ధిపై సమీక్షించారు. మండల కేంద్రం కరప చంద్రన్న సమావేశ మందిరంలో గ్రామాల్లోని వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎంపీడీఓ అనుపమ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి రోడ్ల ఎమ్మెల్యే పంతం నానాజీ ముఖ్య అతిథిగా పాల్గొని శాఖల వారీగా వివిధ శాఖ అధికారులను గ్రామాల్లో చేస్తున్న పనులపై చర్చించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సత్యనారాయణ, ఎంపీపీ పెంకే శ్రీలక్ష్మి, బండారు మురళి, రమేష్, గంగాధర్, భోగిరెడ్డి, కొండబాబు, ఏళ్లపండు, అధిక సంఖ్యలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైసీపీ సర్పంచ్లు కూడా నేను అభినందిస్తా ఉన్నాను ఈ విషయంలో. ఎందుకంటే అందరూ కూడా మంచినీళ్ళు అన్న తర్వాత ప్రతి ఒక్కరు కూడా అడుగు ముందుకేసి సహకరించారు. అలాగే మేడం గారు కూడా, మండల ప్రెసిడెంట్ గారు కూడా
మంచినీటి గురించి ఖర్చు పెడతామంటే మండల నిధుల నుంచి తప్పకుండా అని చెప్పి ఆవిడ కూడా ఆమోదం తెలియజేశారు. అలాగే పిఎంశ్రీ పథకం ద్వారా 1,50,00,000తో ఏపీఎస్పీలో ఒక స్కూల్ కట్టి ఆ స్కూల్ని కంప్యూటర్ కూడా చేయడం జరిగింది. కంప్యూటర్తో రూమ్ ఒకటి పెట్టి ల్యాబొరేటరీ రూమ్ పెట్టి చేయడం జరిగింది. నేను అది చెప్తా ఉన్నాను. ఇందాక స్కూల్కి వెళ్ళా, ఆ స్కూల్ చూసిన తర్వాత అది బీసీ హాస్టల్ స్కూల్, అది చూసిన తర్వాత చాలా బాధ కలిగింది. ఇటువంటి స్కూల్స్ ఇంకా మనం 2025లో కూడా నిర్వహిస్తున్నాం అన్నది ఇబ్బంది బాధ కూడా కలిగింది. దానికి గతంలో మేము ప్రతిపక్షంలో ఉండగా 2,60,00,000 రూపాయలతోటి ఆకలిపూడిలో పార్కులు, అలాగే మనకున్న ప్రతి అంగన్వాడీ కేంద్రానికి కూడా రిపేర్ చేయడానికి సిఎస్ఆర్ గ్రాంట్స్ తీసుకొచ్చాం. ఏమన్నా అంగన్వాడీ కేంద్రాల్లో చిన్న పనులు ఉంటే అవన్నీ సరి చేసి తప్పకుండా చేయడానికి ముందుకు వచ్చాం. అలాగే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెడతా ఉన్నాం 1 కోటి రూపాయలతోటి కాకినాడలో. టోటల్ మనకు కరపాండలో వాళ్ళు కూడా ఎవరన్నా ఉంటే జాయిన్ అవ్వచ్చు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పాతలకంటే 15,50,000, అలాగే పెదకొత్తూరు 3,00,000 రూపాయలు సిఎస్ఆర్. అంటే సిఎస్ఆర్ ఎందుకు ఇస్తారంటే మన కంపెనీల మీద పడి పదే అడుక్కోకుండా ఉంటే ప్రజల మనకు వచ్చి సిఎస్ఆర్ రూపంలో చేస్తారు. గతంలో కంపెనీల మీద వెళ్ళి అడుక్కోవడం వల్ల ఇన్ని కోట్ల రూపాయలు సిఎస్ఆర్ ఎవరు ఎప్పుడు ఇవ్వలేదు. ఇవాళ ఇస్తున్నారంటే మన వాళ్ళు ఎవరు కూడా కంపెనీల మీద వెళ్ళి అది ఇది అని చెప్పి అడుగుతారు. అలాగే ఎంఎస్ఎంఈ ద్వారా స్కిల్ డెవలప్మెంట్కి చాలా సీనియర్ గారి ఆధ్వర్యంలో 3 స్కిల్ సెంటర్ పెట్టాం. త్వరలో కడపలో కూడా పెట్టబోతాం. ఇవాళ యాక్చువల్గా నేను ఎంపీ గారు కూర్చోవాలి మధ్యాహ్నం, కానీ మరి ఆయన అక్కడ బయటకు వెళ్ళాడు. ఎంపీ ల్యాడ్స్తో మీ నాయకులు అడిగి చిన్న కోరికలన్నీ ఎంపీ ల్యాడ్స్తో పూర్తి చేయడానికి ఆయనతో చెప్పడం జరిగింది. ఆయన సంసిద్ధంగా ఒప్పుకోవడం జరిగింది. అది కూడా చేయబోతా ఉన్నాం. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం ద్వారా రావాల్సిన ఆర్థిక బకాయిలన్నీ ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని, వార్డు గ్రామ సచివాలయాల్లో వైద్య ఆరోగ్య శాఖలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులను సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కాకినాడ జిల్లా అధ్యక్షులు జగన్నాథం రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పిఠాపురం సూర్యరాయ విద్యానంద గ్రంథాలయంలోని సభాసదంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం పిఠాపురం తాలూకా నూతన కార్యవర్గం ఎన్నిక కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో నూతన కార్యవర్గాన్ని సంఘం సభ్యులు ఎన్నుకున్నారు. పిఠాపురం తాలూకా యూనిట్కు నూతన అధ్యక్షుడిగా జి శ్రీనివాసరావు, కార్యదర్శిగా మధుసూదన్ రావు, అసోసియేట్ ప్రెసిడెంట్గా రాధాకృష్ణ, ట్రెజరర్గా టి ప్రియా, ఆర్గనైజింగ్ సెక్రటరీగా ప్రకాష్ రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సందర్భంగా ఏపీజీఈఏ జిల్లా అసోసియేట్ ప్రెసిడెంట్ రత్నరాజు, కాకినాడ జిల్లా అధ్యక్షులు జగన్నాథం మీడియాతో మాట్లాడారు. అదే సందర్భంలోనే ప్రత్యేకమైన విషయం మెడికల్ అండ్ హెల్త్ రంగానికి సంబంధించి ఏదైతే సచివాలయ ఉద్యోగుల్లో పనిచేస్తున్నటువంటి ఏఎన్ఎంస్ ఉన్నారో వాళ్ళందరూ కూడా మాతృశాఖకు బదలాయిస్తున్నట్టుగా గతంలో 124 జీవోని ఇచ్చారు. అది ఇంప్లిమెంటేషన్ విషయంలో చాలా జాప్యం జరుగుతుంది. కనుక ప్రభుత్వం సానుకూలంగా స్పందించి వెనువెంటనే ఏఎన్ఎంస్ అందరినీ కూడా వారిని మాతృశాఖకు బదలాయించినట్లయితే వారి యొక్క అభివృద్ధి కానీ వారి యొక్క ఆర్థికపరమైన అంశాలు కానీ మెరుగుపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. అదే సందర్భంలో ఇదే వైద్య ఆరోగ్య శాఖలో 143 అనేటువంటి జీవోని అప్రతిస్వామికంగా అమలు చేశారు. అదే సందర్భంలో ఈ 143 జీవో వల్ల కూడా ఉద్యోగులు అస్తవ్యస్తం అయిపోయినటువంటి పరిస్థితి. దీన్ని సెట్ చేసి వాళ్ళందరికీ కూడా మెరుగైనటువంటి విధానంలోని ఒక అధ్యయనంతో ఒక ఖత్తర్ కమిటీ, బోర్ కమిటీ చెప్పినటువంటి విధానం ఏదైతే ఉందో ఆ విధానాన్ని స్టడీ చేసి దాని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించి ప్రభుత్వం వాళ్ళందరినీ కూడా మెరుగైన ఆయా పిహెచ్సిలోని స్టాఫ్ ఫ్యాక్టర్ అనేది ఫుల్ఫిల్ చేయవలసిందిగా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ మరొక్కసారి ఎన్నిక కాబడినటువంటి పిఠాపురం యొక్క యూనిట్కి ధన్యవాదాలు తెలియజేస్తుంది. మా రిక్వెస్ట్, మా డిమాండ్ ఏంటంటే త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం మరి మాకు 1/7/2023 నుంచి పెండింగ్గా ఉన్న పిఆర్సి కమిటీని వేసి త్వరలోనే మాకు ఐఆర్ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. అలాగే పెండింగ్ డిఏలు కూడా మాకు త్వరలోనే ప్రభుత్వం ఇప్పించవలసిందిగా కోరుచున్నాం. అదేవిధంగా మాకు ఏవైతే బకాయిలు ఉన్నాయో అవన్నీ కూడా త్వరితగతిన ప్రభుత్వం ఇప్పించవలసిందిగా మా ఏపీజీఏ సంఘం తరఫున మేము కోరుచున్నాము. ముఖ్యంగా సరెండర్ లీవ్లు చాలా సంవత్సరాల నుంచి పెండింగ్గా ఉన్నాయి. అవి త్వరగా
క్లియర్ చేయవలసిందిగా కోరుచున్నాం. మొన్నే రాష్ట్ర ప్రభుత్వం సుమారుగా 6,200 కోట్లు రిలీజ్ చేసి మరి ప్రభుత్వ ఉద్యోగుల యొక్క జీపీఎఫ్, ఏపీజీఎల్ఏ అలాగే రిటైర్డ్ ఎంప్లాయీస్ యొక్క చాలా బెనిఫిట్స్ని పెండింగ్ బిల్స్ అన్ని క్లియర్ చేయడం జరిగింది. అదేవిధంగా త్వరలో ఈ ఏవైతే మాకు పెండింగ్ ఉన్నాయో సరెండర్ లీవ్లు, ఏరియర్ బిల్స్ ఇవన్నీ కూడా క్లియర్ చేసేదిగా కోరుచు, అలాగే డిఏ అలాగే ఐఆర్ కూడా త్వరితగతిన మాకు రిలీజ్ చేయవలసిందిగా కోరుకుంటూ రబీ 2024-25 సీజన్లో రైతులు పండించిన ధాన్యాన్ని రైతు సేవా కేంద్రాల ద్వారా సేకరించడం జరుగుతుందని, ఈ ధాన్యం సేకరణ ప్రక్రియ సజావుగా జరిగేందుకు అధికారులు అవసరమైన చర్యలు చేపట్టాలని జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా అధికారులను ఆదేశించారు. కాకినాడ కలెక్టరేట్ విధాన గౌతమి సమావేశ మందిరంలో జిల్లా పౌర సరఫరా సంస్థ ఆధ్వర్యంలో కాకినాడ పెద్దాపురం డివిజన్ పరిధిలోని రైతు సేవా కేంద్రాల్లో ధాన్యం సేకరణ ప్రక్రియలో పాల్గొంటున్న సాంకేతిక నిపుణులు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, హెల్పర్లు, వెహికల్ మూవ్మెంట్ అధికారులు, కస్టోడియన్ అధికారులకు, మండల వ్యవసాయ అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జేసీ రాహుల్ మీనా హాజరై సిబ్బందికి ధాన్య సేకరణ ప్రక్రియపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జేసీ రాహుల్ మీనా మాట్లాడుతూ జిల్లాలో రబీ సీజన్లో రైతుల నుంచి ధాన్యం సేకరణకు గాను 225 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన సాంకేతిక నిపుణులు, డేటా ఎంట్రీ ఆపరేటర్లను నియమించడం జరిగిందని అన్నారు. ధాన్యం సేకరణ ప్రక్రియ సజావుగా సాగేందుకు కస్టోడియన్ అధికారులను కూడా నియమించడం జరిగిందని జేసీ తెలిపారు. సమావేశంలో జిల్లా పౌర సరఫరాల సంస్థ మేనేజర్ ఎం దేవుల నాయక్, డిఎస్ఓ సత్యనారాయణ రాజు, ఇతర పౌర సరఫరాల శాఖ సిబ్బంది, అధికారులు తదితరులు పాల్గొన్నారు. Whenever we try to go into deep, if we start taking verification की village agriculture assistant level पे, the DO level पे, first पहली start movement time लो, if we verify कि what photos they are submitting, आप photos को जड़ा होंगे. Sometimes they are uploading कि truck start deploying the night के 1 AM लो start आएंगे. What does this mean? Compulsory है wrong है कदा. How can they start that any truck for the rice acknowledgement to the G? If మీరు రాత్రిలో స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్లీ వెదర్ యూ కెన్ ఇన్ఫార్మ్ ద రైస్ మిల్ ఇక్కడ నుంచి ట్రక్ స్టార్ట్ అయింది, అదే లేదు. సో డెఫినెట్లీ అక్కడ ఇష్యూ ఉంది. తర్వాత మనం ఫోటోస్ చూస్తే ఓన్లీ బ్లాక్ అంతే, నైట్ ఎక్కడైనా వేరే డాక్యుమెంట్ అప్లోడ్ చేశారు. ఇట్ షుడ్ బి ఐడియలీ ట్రక్ లోడ్ అయిన తర్వాత ఆఫ్టర్ దాట్ వీఆర్ జనరేటింగ్ ట్రక్ షీట్. That along with it we are submitting the photo of the truck along with the visible vehicle plate number also. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూలవ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. తిరిగి వార్తలకు స్వాగతం. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మహిళల అభ్యున్నతి కోసం నారీశక్తి పథకం ద్వారా రుణాలను అందిస్తుందని, మహిళలు నారీశక్తి పథకం రుణాలను అందుకుని ఆర్థికంగా ఎదగాలని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ హెడ్ సాయి మనోహర్ కాకి పిలుపునిచ్చారు. కాకినాడ రవీంద్రనగర్లో బర్రె నాగేశ్వరరావు మరియు పాలెపు రాఘవేంద్రరావు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సౌజన్యంతో మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం ట్రస్ట్ నిర్వహిస్తున్న ఫ్రీ పోలీసర్ శిక్షణ కార్యక్రమంలో శిక్షణ పొందుతున్న విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ కార్యక్రమం జరిగింది. బర్రె నాగేశ్వరరావు మరియు పాలెపు రాఘవేంద్రరావు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ట్రస్టీ విఎస్ఎన్ మూర్తి అధ్యక్షత వహించగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ హెడ్ సాయి మనోహర్ కాకి ముఖ్య అతిథిగాను, పతంజలి యోగా సమితి వ్యవస్థాపకులు రాఘవానంద ముడుంబ విశిష్ట అతిథిగాను, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు జేఎన్వి శ్రీనివాస్ గౌరవ అతిథిగా పాల్గొన్నారు. తొలుత ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాలిసెట్ శిక్షణ పొందుతున్న విద్యార్థులకు పతంజలి యోగా సమితి సభ్యులు అందించిన స్టడీ మెటీరియల్ను పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో స్టడీ మెటీరియల్స్ అందించిన డోనర్స్ మరియు అతిథులు సాయి మనోహర్ కాకి,
జేఎన్వి శ్రీనివాస్ ట్రస్ట్ సభ్యుల చేతుల మీదుగా స్టడీ మెటీరియల్ను పంపిణీ చేశారు. అనంతరం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కార్యక్రమంలో భాగంగా 7 లబ్ధిదారులకు కుట్టు మిషన్లను ముఖ్య అతిథి బ్యాంక్ రీజనల్ హెడ్ సాయి మనోహర్ కాకి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా యూనియన్ బ్యాంక్ రీజనల్ హెడ్ సాయి మనోహర్ మాట్లాడుతూ బ్యాంక్ నారీ శక్తి స్కీమ్లో అందిస్తున్న రుణాలను మహిళలు సద్వినియోగించుకుని ఆర్థికంగా ఎదగాలని అన్నారు. రాఘవానంద ముడుంబ మాట్లాడుతూ విద్యార్థులు పాలిటెక్నిక్లో సీట్ సాధించాలని దృఢమైన సంకల్పంతో సాధన చేసి సీటును సాధించాలని అన్నారు. అనంతరం అతిథులు సాయి మనోహర్ కాకి, రాఘవానంద ఛాయిదేవి దంపతులను ట్రస్ట్ సభ్యులు సాల్వలు కప్పి పుష్పగుచ్చాలు అందించి ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు శాంతి, వినయ్, రామకృష్ణ, తాతారావు, బి శ్రీనివాసరావు, వి మల్లికార్జునరావు, ఆర్జీ రామారావు, సత్యవేణి, యూనియన్ బ్యాంక్ స్పందన, అర్చన, రాధిక, సాంబశివరావు, శ్రీనివాస్, పతంజలి యోగా సమితి సభ్యులు వరప్రసాద్, రాజు, మూర్తి, విజయ స్టోర్స్ నాగేశ్వరరావు, సత్యనారాయణ రెడ్డి, వరమ్మ తదితరులు పాల్గొన్నారు. క్లాస్ పూర్తయిన వెంటనే వాళ్ళు చేసినవి అన్ని చూసి చాలా ఆనందపడ్డారు. అంత బాగా చేసినందుకు, అలాగే వాళ్ళని సార్ని రిక్వెస్ట్ చేసినందుకు, సార్ కొంతమంది పూర్ పీపుల్ ఉన్నారు, మనం ఎంతో మంది సహాయం చేస్తే బాగుంటుంది అనగానే ఆయన వాళ్ళ కమిటీ రీజనల్ ఆఫీస్ వాళ్ళు వెంటనే మనకి ఒప్పుకొని 7 మిషన్లు ఇవ్వడం జరుగుతుంది. ఈ 7లో ఒక 6 డైరెక్ట్గా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఒకటి మాత్రం అందరూ ఉపయోగార్థము ఈ ట్రస్ట్లోనే జిగ్జాగ్ మిషన్ని ఉంచడం జరుగుతుందని, అందరికీ ఉపయోగం ఉంటుందని. అలాగే సార్ ఈరోజు పాలిటెక్నిక్ కోచింగ్ కూడా మేము స్టార్ట్ చేశాము 4వ తేదీ నుండి. దీనికి సుమారు 30 మంది రావడం జరిగింది. 30వ తేదీ అన్నది టెస్ట్ జరుగుతుంది వాళ్ళకి. ఆ సందర్భంగా వాళ్ళు ఎంతో దూరం నుండి అరట్లకట్ల, పాతర్లగడ్డ ప్రదేశాలను కూడా లేడీస్ ఆటోలు పెట్టుకొని వస్తూ ఉదయం 9:30కి ఈ రోజు సాయంత్రం 5:30, 6 ప్రతిరోజు అక్కడికి వెళ్తారండి. ఇంటికి వెళ్ళినప్పుడు 6:30, 7 అవుతుందండి. అలాగే మాకు ఫ్యాకల్టీ, చక్కని ఫ్యాకల్టీ కుదిరేరు సార్ క్లాసులు చెప్పడానికి. కిరాణా షాప్ ఉందో, ఒక టైలరింగ్ షాప్ ఉందో, ఏదో ఒకటి అలా మీ పిల్లలకి ఎడ్యుకేషన్ లోన్ కావాలన్నా, మీ ఇంట్లో మీ హస్బెండ్ ఏదైనా ఒక చిన్న డైరీ యూనిట్ కానీ ఏదైనా పౌల్ట్రీ ఏదున్నా, అలా ఏదున్నా కూడా ప్రతి ఒక్క అవసరాలు తీర్చడానికి మేము డెఫినెట్గా ముందు ఉంటాము. ప్లస్ మీకు ఇంకోటి ఏంటంటే, ఆ రోజు కూడా చెప్పాను, మీరందరూ కూడా ఏంటంటే బ్యాంక్ సహాయంతో చాలా ముందుకు వెలగాలి. సొసైటీలో ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా మీరు చేసే వ్యాపారము, మీరు చేసే ఇన్కమ్, మీరు జనరేట్ చేసే ప్రాఫిట్, ఇదంతా ఏంటంటే మన కంట్రీ జీడిపికి, రెవెన్యూకి యాడ్ అవుతుంది యాక్చువల్గా. సో బ్యాంకులు ఉన్నదే ఏంటంటే సొసైటీని ఇంప్రూవ్ చేయడానికి. ఎవరైతే సొంతగా కష్టపడి ఎంఎస్ఎంఈ యూనిట్ కానీ, అగ్రికల్చర్ యూనిట్ కానీ, ఇలా మీ ఏ విధమైన యూనిట్ మీరు పెట్టుకొని బ్యాంకు సహాయంతో ముందుకు వెళ్తున్నారు, ప్రతి ఒక్కరికి కూడా బ్యాంకు సహాయం చేయడానికి ముందు ఉంటుంది. ప్లస్ మీరు ప్రతి రూపాయి సంపాదించేది కూడా యాక్చువల్గా మన ఇండియాలో జీడిపికి యాడ్ అవుతుంది. ఇక్కడ ఉన్న మీరు ప్రతి ఒక్క మహిళ కూడా ఫ్యూచర్లో పెద్ద పారిశ్రామికవేత్త అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైనా కూడా ఏంటంటే మనం చిన్న వర్క్తోనే స్టార్ట్ అవుతుంది. చిన్న టార్గెట్ కాదు, కసిగా చదువుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో నాకు మంచి ర్యాంక్ రావాలి. నేను ఎట్టి పరిస్థితుల్లో అందరూ కూడా, అమ్మాయిలు అందరూ ఉన్నారు ఇక్కడ, గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఉమెన్స్ కాలేజ్ ఉంది కాకినాడలో, మీరందరూ అక్కడ సీట్ రావాలి కోరుకోవాలి. అలా మీరందరూ కూడా మంచి కాలేజీలో సీట్ వస్తే ఆటోమేటిక్గా మీ లైఫ్ బాగుంటుంది. పాలిటెక్నిక్ చదివినా కూడా మంచి ఉద్యోగాలు వస్తున్నాయి. ఆ విధంగా ప్రిపేర్ అవ్వండి. అదేవిధంగా సార్ చెప్పినట్టు యూనియన్ బ్యాంక్ ఈ సోషల్ రెస్పాన్సిబిలిటీలో అన్ని విధాలుగా అందరికీ ఎంతో సహాయం చేస్తుంది. అది మొన్న చూసిన తర్వాత అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా మీరందరూ ట్రైనింగ్ తీసుకుని చక్కగా అన్ని కొట్టడం జరిగింది. దాంతోనే మేము అంతా అనుకున్నాం ఇక్కడే వాళ్ళకి సహాయం చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి, దాని సందర్భంగానే ఒక 6 కుట్టు మిషన్లు, ఒక ఎంబ్రాయిడరీ మిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇందాక ఆర్హెచ్ గారు చెప్పినట్టు చాలామంది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో ఉండుంటారు, మీ అందరికీ తెలుసు. బ్యాంకు ఎంతో విధంగా సహాయం చేస్తుంది. ఆ సహాయాన్ని మీరు తీసుకోండి, మీరు అభివృద్ధి చెందండి, మీ కుటుంబాన్ని అభివృద్ధి చెందుకోండి. అలాగే మన సొసైటీని కూడా అభివృద్ధి చెందుతూ చేయండి. ఇది ఈ విధంగా ఈ ట్రస్ట్ వారు
మరి నాగేశ్వరరావు, పారి రాఘవేంద్ర ట్రస్ట్ గారు కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. వారికి కూడా ఈ సందర్భంగా అభినందనీయం. కరుపు గ్రామంలో గల బీసీ హాస్టల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం కరప గ్రామంలో గల జ్యోతిరావు పూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయంలో 9 లక్షలతో నూతనంగా నిర్మించిన భోజనశాలను ఎమ్మెల్యే పంతం నానాజీ స్థానిక నాయకులు, కార్యకర్తలతో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభోత్సవం చేశారు. అనంతరం గురుకుల పాఠశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా పంతం నానాజీ మాట్లాడుతూ విద్యార్థుల్లో క్రమశిక్షణ లోపించడంపై ప్రిన్సిపల్ రామకృష్ణరావుపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. అనంతరం హాస్టల్లోనే మధ్యాహ్న భోజన పథకాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మండల జనసేన పార్టీ అధ్యక్షులు బండారు మురళి, జనసేన పార్టీ నాయకులు భోగిరెడ్డి కొండలరావు, గంగాధర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఒక్కదాన్ని కూడా చక్కగా మెరుగుపరుచుకోవాలా, సదుపాయాలు కలగజేయాలా, అట్లాగే విద్యార్థులు క్రమశిక్షణతో ఉండాలి. ఆ క్రమశిక్షణ ఉండడానికి రేపు 23వ తారీఖు అంటున్నారు డేటు, లాస్ట్ వర్కింగ్ డే. ఆ రోజు పేరెంట్స్, విద్యా కమిటీ చైర్మన్ గారు, ప్రిన్సిపల్ గారు అందరూ కలిసి ఒక్కసారి పేరెంట్స్ మీద పెట్టి ఒకరో ఇద్దరు ముగ్గురు అల్లరచిల్లరగా ఉన్న వ్యక్తుల గురించి ఇక్కడ 300 మంది భవిష్యత్తు మనం పాడు చేయలేం. కాబట్టి అటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నట్టయితే కఠినమైన చర్యలు తీసుకోవచ్చు. పిల్లల మీద కఠినమైన చర్యలు అంటే అనుకోవచ్చు, కానీ ఇక్కడ 300 మంది భవిష్యత్తు పాడైపోతున్నప్పుడు ఖచ్చితంగా అలాంటి అవసరం వచ్చినప్పుడు కొంచెం కఠినమైన చర్యలు తీసుకుని వేరే హాస్పిటల్ అక్కడ చదువుతారు తప్ప టీంల కింద తయారై ఇంకా జాబ్ చేస్తారని చెప్తూ ఉన్నారు. అవి కూడా ఎంతవరకు నిజమో మన సబ్ ఇన్స్పెక్టర్ గారిని కూడా ఒకసారి ఎంకరేజ్ చేసి దాన్ని ఒకసారి ఆధ్వర్యంలో కూడా ముందుకెళ్తాం. దీని డెవలప్మెంట్ గురించి అయితే గతంలో మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడే కూడా దీనికి మస్కిటో నెట్స్ చూడడం జరిగింది. మస్కిటో నెట్స్ వేయించిన దజేకో ఫౌండేషన్స్ వారితో ఇప్పుడు 70,000 రూపాయలు ఖర్చు పెట్టి చేయించాం. అట్లాగే ఈరోజు కూడా అనేక మంది ఉన్నారు ముందుకొచ్చి చేయడానికి. అట్లాగే గవర్నమెంట్ కూడా నుంచి కూడా వెళ్ళి కలెక్టర్ గారు చేసినాబట్టి గవర్నమెంట్ నుంచి కూడా తెచ్చి, ఎందుకంటే ఈ వాతావరణం అయితే అంత గొప్పగా కనపడట్లేదు. యాంబియన్స్ బాగోలేదు హాస్టల్లో. ఆటోమేటిక్గా యాంబియన్స్ బాగుంటుంది, చదువు బాగుంటుంది, ఆటోమేటిక్గా అన్నీ బాగుంటాయి. ఇప్పుడు యాంబియన్స్ చేయాలి, మంచి టీచర్లు ఉన్నారు. ఈ క్లాసు 10th క్లాస్ 2 సార్లు 100% ఉత్తీర్ణ వచ్చినటువంటి స్కూల్. ఇటువంటి మంచి స్కూల్ని మనం మరింత మంచి స్కూల్గా చేయాలి తప్ప కిందకి తెప్పకూడదని చెప్పి మా ప్రయత్నం. పీఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో తీవ్రంగా గాయపడడంతో త్వరగా కోలుకోవాలని, పూర్తి ఆరోగ్యంగా ఉండాలని కోరుతూ కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ సూచన మేరకు జనసేన పార్టీ పీఠాపురం నియోజకవర్గ నాయకులు వేరంరెడ్డి చక్రి ఆధ్వర్యంలో పీఠాపురం పాదక్షేత్రం శ్రీ కుక్కటేశ్వర స్వామి ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రమాదవశాత్తు నిన్న జరిగిన అగ్ని ప్రమాదంలో ఆ బాబుకి చేతికి, కాలుకి గాయాలు జరిగి ఊపిరితిత్తులకు కూడా పొగ వెళ్ళడం జరిగింది. ప్రస్తుతానికి బాబు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. బాబు ఆరోగ్యం త్వరగా కోలుకుని క్షేమంగా ఇంటికెళ్ళి ఆయుర ఆరోగ్యాలతో దీర్ఘాయుషుతో ఉండాలని కాకినాడ పార్లమెంట్ సభ్యులు శ్రీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ గారి సూచనల మేరకు ఈరోజు శ్రీ ఉమాకుక్కటేశ్వర స్వామి దేవాలయం పాదయాత్ర క్షేత్రం నందు మహారుద్రాభిషేకం, మృత్యుంజయ హోమం, సూర్య నమస్కారాలు జరిపించడం జరిగింది. కాకినాడ ఎంపీ శ్రీ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ గారి ఆజ్ఞాన మేరకు ప్రముఖులు, వేద పండితుల యొక్క పర్యవేక్షణలో శ్రీ రాజరాజేశ్వర ఉమాకుక్కటేశ్వర స్వామి వారికి ప్రీతిగా అమృత మృత్యుంజయ పాశుపత అభిషేకము, సూర్యనారాయణమూర్తికి ప్రీతిగా త్రిచా మహాసౌరం అరుణం పారాయణ, సూర్య నమస్కారాలు, అలాగే ఆయన జన్మ నక్షత్ర రీత్యా, నామ నక్షత్ర రీత్యా కూడా అన్ని దోషాలు కూడా తొలగిపోవాలని ఆదిత్యాది నవగ్రహాలకి, మృత్యుంజయుడికి హోమం, నవధాన్యాల దానాలు చేయడం జరుగుతుందండి. ఆ అబ్బాయితో పాటుగా ఎవరైతే ఈ ప్రమాదంలో ఉన్నారో అందరూ కూడా పరమేశ్వరుడు అనుగ్రహం వల్ల క్షేమంగా ఉండాలని
ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో సర్వశిక్ష అభియాన్ ద్వారా 2 లక్షల రూపాయల విలువగల ట్రైసైకిల్స్, వెనికిడి యంత్రాలను వికలాంగ విద్యార్థులకు పంపిణీ చేయడం జరిగిందని రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ తెలిపారు. మండల కేంద్రం కరప మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో కాకినాడ రూరల్ నియోజకవర్గానికి చెందిన వికలాంగ విద్యార్థులకు సర్వశిక్ష అభియాన్ ద్వారా వినికిడి యంత్రాలను, ట్రైసైకిల్స్ ఎమ్మెల్యే పంతం నానాజీ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ముందుగా ఎంపీడీఓ కార్యాలయంలో కరప మండలంలో గల బ్యాంకర్ సమావేశంలో పాల్గొని ప్రభుత్వం వివిధ కార్పొరేషన్ల ద్వారా అందిస్తున్న రుణాలను త్వరగా పంపిణీ చేయాలని బ్యాంక్ మేనేజర్లకు పలు సలహాలు, సూచనలు అందించారు. ఈ కార్యక్రమంలో కరప మండలం, కాకినాడ రూరల్ నియోజకవర్గ విద్యాశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. చిన్న పిల్లలు వాళ్ళకి భగవంతుడు చిన్న చూపించడం వల్ల మొత్తం మీద ఏదైతే ఈవేళ మన మధ్యలో కొంచెం ఇబ్బందులతో ఉన్నారు వారందరికీ ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఆలోచన విధానం ఏంటంటే ఏదో మన ఓత ఇవ్వాలా, మన చేతనైనంత వరకు చెయ్యాలా. ఎంతసేపు సంక్షేమ పథకాలు చేయమని మేము అనుకోలేదు, కానీ సంక్షేమ పథకాలు రేపు ఏప్రిల్ వేలు స్టార్ట్ అవుతాయి. సంక్షేమ పథకాలు కానీ కొన్ని వేలు ఉన్నాయి చేయవలసిన, అందులో భాగంగానే ఈవేళ కరపమండలం అయితేనండి, రోడ్డు మండలం అయితేనండి, ఈ సర్వశిక్ష అభియాన్ ఒక సౌజన్యంతో ఇవాళ వీల్ చైర్స్ అయితే వాకర్స్, హీరింగ్ ఎయిడ్స్, ఇటువంటివన్నీ కూడా సర్వశిక్ష అభియాన్. అలాగే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఎవరున్నా సరే నో అన్న క్వశ్చన్ లేకుండా మేము ఇతర ఫౌండేషన్స్ ద్వారా కానీ, గవర్నమెంట్ ద్వారా కానీ, సర్వశిక్ష అభియాన్ ద్వారా కానీ అన్ని రకాలుగా మా దృష్టిలోకి మీరు పెట్టినట్టయితే మా దృష్టిలోకి వచ్చిన ప్రతి ఒక్కటి కూడా చేయడానికి పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో మేము కానీ మా జనసైనికులు కానీ అందరూ సిద్ధంగా ఉన్నారని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. ముందు ఇది వేళతోటి ఒక సర్వశిక్ష అభియాన్ ఒకటే ఇన్ని అందుకు చేయలేదు కాబట్టి ముందు అనేక రకాల ఫౌండేషన్స్ తోటి విద్యార్థి దశలో తాను ఇలాంటి యువతకు సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొన్నానని, అలాంటి అనుభవాలు ఎప్పుడూ విద్యార్థికి ఉద్యోగ అవకాశాలు ఎంతగానో ఉపయోగపడతాయని ఓఎన్జీసీ ఈస్టర్న్ ఆఫ్షోర్ ఎసెట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రభాల్ సెన్ గుప్తా పేర్కొన్నారు. కాకినాడ ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం ఎంఎస్ఎన్ క్యాంపస్ కామర్స్ మరియు మేనేజ్మెంట్ అధ్యయన విభాగం ఆధ్వర్యంలో తలాష్ 2K25 పేరుతో జాతీయ స్థాయి మేనేజ్మెంట్ ఫెస్ట్ ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి విశ్వవిద్యాలయం ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఎస్ ప్రశాంతి శ్రీ అధ్యక్షత వహించగా, కార్యక్రమానికి ఫ్యాకల్టీ కోఆర్డినేటర్గా విభాగాధిపతి డాక్టర్ డి అజయ్ రతన్ నేతృత్వం వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఓఎన్జీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రభాల్ సేన్ గుప్తా మాట్లాడుతూ, విద్యార్థి దశలో తాను ఇలాంటి యువతకు సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొన్నాను అని, అలాంటి అనుభవాలు ఎప్పుడూ విద్యార్థికి తదుపరి ఉద్యోగ అవకాశాల్లో ఎంతగానో ఉపయోగపడతాయని తెలియజేశారు. కార్యక్రమ ముఖ్య పీఠాధిపతిగా విశ్వవిద్యాలయం గౌరవ ఉపకులపతి ప్రొఫెసర్ ఎస్ ప్రసన్నశ్రీ మాట్లాడుతూ, విద్యార్థి దశలో ఈ మేనేజ్మెంట్ ఫెస్ట్ వంటి కార్యక్రమాలు వాళ్లలో నైపుణ్యాలను వెలికితీయడానికి, అలాగే సమాజంలో వాళ్ళు ఎదుర్కోబోయే వివిధ సవాళ్లను విద్యార్థులు ఎదుర్కోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని ఎంఎస్ఎన్ క్యాంపస్కి అన్ని విధాలుగా సహకరిస్తున్న ఓఎన్జీసీ ఈస్టర్న్ ఆఫ్షోర్ ఎసెట్ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. మరో విశిష్ట అతిథిగా కె సునీల్ కుమార్, జనరల్ మేనేజర్ ఓఎన్జీసీ, తమ మౌలిక సందేశాన్ని గెలుపొందిన బహుమతులు విద్యార్థులకు అందించారు. ఈ సందర్భంగా విభాగాధిపతి డాక్టర్ డి అజయ్ రతన్ మాట్లాడుతూ, విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, బిజినెస్ దృక్పథం, సమస్య పరిష్కరణ నైపుణ్యాలు, బృంద పనుల అవగాహన కలిగించేలా ఈ ఫెస్ట్ని రూపొందించామని అన్నారు. ఈ వేడుకల్లో భాగంగా విద్యార్థుల ప్రతిభను వెలికి తీసేలా విభిన్న సాంస్కృతిక కార్యక్రమాలు మరియు మేనేజ్మెంట్ గేమ్స్ నిర్వహించబడ్డాయని అన్నారు. ఈ ఫెస్ట్లో విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో డిపార్ట్మెంట్ అధ్యాపకులు డాక్టర్ శ్రీరామరాజు, డాక్టర్ మధుకుమార్, మణికంఠేశ్వర్ రెడ్డి, మనోజ్ దేవా, డాక్టర్ అప్పారావు, డాక్టర్ శ్రీదేవి, డాక్టర్ ఉమా రజిత, సిబ్బంది హేమ, ప్రసాద్ మరియు వ్యాఖ్యాతలుగా సాయిసుధ, శిరీష, పరదేశి, రజిత తదితర విద్యార్థి కోఆర్డినేటర్లు, వివిధ డిపార్ట్మెంట్ విభాగాధిపతులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సాహంగా కార్యక్రమంలో పాల్గొన్నారు. అతనితో పాటు చాలా మంది పిల్లలు హెల్ప్ చేశారు, స్టూడెంట్స్ హెల్ప్ చేశారు. చాలా అఫిలియేటెడ్ కాలేజెస్ స్టూడెంట్స్ దగ్గర 380+ పార్టిసిపెంట్స్ వచ్చారు. ఇదంతా ఒక పండగ వాతావరణం, అకాడమిక్ పండగ వాతావరణం జరుగుతుంది. మీరు కూడా విట్నెస్ చేశారు. చాలా అద్భుతంగా ఉంది. పేరు నాకు బేసిక్గా చాలా నచ్చింది. తలాష్ అంటే ఇంగ్లీష్లో తలాష్ అన్నది హిందీ వర్డ్.
హిందీ వర్డ్. అంటే ఈ తలాష్ అంటే తెలుగులో వెతకడం అనమాట. వెతకడం అంటే ఏమిటి అని అంటే మనలో అకాడమిక్ అభిలాషని వెతుకుతున్నామా, ఫిజికల్ రీజన్స్ని వెతుకుతున్నామా, ఆధ్యాత్మికతను వెతుకుతున్నామా, సోషల్ పరంగా, సైకలాజికల్ పరంగా, ఏ పరంగా మనం ఎదుగుతూ ఉన్నాము అన్నది పిల్లలు అర్థం చేసుకోవాలి. ఏ రోజైతే పిల్లలు వాళ్ళు ప్రశ్నించుకోవడం మొదలెట్టి ఇది నేను చేస్తున్నది కరెక్టా కాదా అనే ఆలోచన కనుక పిల్లల్లో స్టార్ట్ అయితే క్లాస్ రూమ్లో చెప్పే టీచింగ్ కంటే బయట ప్రపంచంలో వాళ్ళు డెసిషన్ ఆఫ్ సర్వైవల్ నేర్చుకుంటారు. ఇలాంటి ఫెస్ట్లు మనకి చాలా చాలా అవసరం. ఇలాంటి ఫెస్ట్ని ఆర్గనైజ్ చేసినందుకు అప్రిషియేట్ ద ఎఫర్ట్ ఆఫ్ ప్రొఫెసర్ ప్రశాంతి అండ్ ప్రొఫెసర్. This Talash 2K25, actually Talash is the most apt word they have chosen. It not only gives an opportunity to find, to deep dive among one's inner self and find out what he or she is capable of. And at many a times we find in the industry that the academic knowledge which we have gained does not come to our rescue or does not come to our help. And this sort of innovative ideas and the experience the students gain during these sorts of fests give them the confidence to face any challenge they come up in the future while they are in the professional industry. I congratulate all the organizers for organizing such a wonderful fest, and I enjoin upon all the students to make full use of it, because this is the opportunity that will help them grow in the future positions where we are happy to be involved in this event. It was quite a good experience because we met quite a number of people, and we were also able to participate in events like Corporate Challenge and the next was. We are very happy to have come here and meeting new people, new faces, new people who are capable of. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. టీడీపీ ప్రజా దర్బార్లో అధిష్టానం తీరుపై నాయకులు కార్యకర్తల అసహనం. సముదాయించిన పార్టీ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్. చిన్నారులకు వెంటనే ఆధార్ రిజిస్ట్రేషన్ చేయించాలి. అధికారులకు జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి ఆదేశాలు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపుపై సిపిఎం నాయకుల ఆందోళన. కేంద్ర ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండించిన పార్టీ నాయకులు సత్యరాజు. గ్రామాలలో ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకోవాలి. కరప మండలాధికారులకు రోడ్ల ఎమ్మెల్యే నానాజీ పిలుపు. ఇవి ఇప్పుడు వరకున్న వార్తల సమాహారం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూలవ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.